హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ నారాయణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీధర్ నారాయణ అనాలిసిస్. సెల్ ఫోన్ వాడడం వల్ల చదువుపై మరియు మనిషి ఆలోచన శక్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. స్మార్ట్ ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణుడి కవచకుండలాల్లా అది నిరంతరం మనతోనే ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థుల తోడు బడిఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తుంది. తరగతి గదిలో ఫోన్ లేకుండా వెళ్ళిన విద్యార్థులు విద్యాపరంగా రాణించినట్లు తాజా అధ్యయనంలో తేలింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో వాటన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో ఒక వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందనేదే ఈ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయని బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని కౌమార నిపుణుల అన్నే మహేక్స్ చెప్పారు. యునెస్కో చేపట్టిన 2023 గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ నివేదిక ప్రకారం తరగతి గదిలో స్మార్ట్ ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతుంది. 14 దేశాల్లో ప్రీ ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతుందని తేలింది. మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తర్వాత విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతుందని మరొక అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకే బడుల్లో స్మార్ట్ ఫోన్పై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్లు వెల్లడైంది. పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యాశాఖ తన పరిధిలో అన్ని పాఠశాలల్లోనూ ఏప్రిల్లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్ ఫోన్లపై నిషేధం అమలవుతున్నాయి. మన దేశంలో మాత్రం స్మార్ట్ ఫోన్ వినియోగానికి సంబంధిత ప్రస్తుతం స్పష్టమైన చట్టం విధానాలు లేవు. సెల్ ఫోన్ వాడకంపై వివిధ దేశాల్లో ఉన్నటువంటి విధి విధానాలను చూసినట్లయితే అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2025 ఆగస్టు నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ప్రస్తుతం విద్యా సంవత్సరంలో మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి. చైనా ప్రైమరీ సెకండరీ స్కూల్లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రాన్స్ 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018-19 విద్యా సంవత్సరం నుండి ఈ నిబంధన అమల్లో ఉంది. బ్రెజిల్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉపాధ్యాయులు అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఉపయోగించవచ్చు. తజకిస్తాన్ 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు. ఈ విధంగా వివిధ దేశాలు చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి, 2017లో బలోపేతం చేశారు. ఇటలీ చూసుకున్నట్లయితే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకు కూడా వర్తింపజేశారు. రువాండా 2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది. దాంతోపాటు నెదర్లాండ్స్ ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ట్యాబ్స్ దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం. న్యూజిలాండ్ పాఠశాల సమయంలో సెల్ ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది. ఈ విధంగా వివిధ దేశాలు పాఠశాల సమయాల్లో సెల్ ఫోన్ వాడకూడదని నిబంధనలు తీసుకొచ్చాయి. ఇలాంటి నిబంధనలు మన దేశంలో కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తూ వారు స్మార్ట్ ఫోన్లకు ప్రభావితులు కాకుండా చూడాలి. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది బాడీలో పార్ట్గా మారింది.
స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల సొంత ఆలోచన శక్తిని కోల్పోతున్నారని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇది ఈరోజు వీడియో. ఫోన్ వాడకం వల్ల చదువుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇది నా విశ్లేషణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.